సుకుమార్ సినీ రంగంలో తనదైన ముద్రని వేసిన దర్శకుడు. సుకుమార్ పాన్ ఇండియాగా 'పుష్ప 2'తో మళ్ళీ ఒకసారి తన పేరును వినిపించేలాగా, మారు మ్రోగేలాగా చేసుకున్నారు. అయితే ప్రతి ఫ్రేమ్‌లో కూడా ఎంతో అద్భుతంగా చిత్రీకరణ చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్‌కి 'ఆర్య' సినిమాతో లైఫ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అలాగే ఎట్ ది సేమ్ టైమ్ 'రంగస్థలం' మూవీతో 'రామ్ చరణ్‌లోని నటుడిని ఆహ్, అందరికీ తెలిసేలాగా పరిచయం చేశారు. అయితే ఇప్పుడు 'పుష్ప 2' రిలీజ్ అయిన తర్వాత రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలోనో, ప్రెస్ మీట్‌లోనో ఎక్కడో సినిమాలకి గుడ్ బై చెప్పేస్తున్నాడు అన్న విషయం ఏదో చిన్న మాట మాట్లాడారాయన. ఇప్పుడు ప్రస్తుతం అదే వైరల్‌గా మారింది. నిజంగానే 'పుష్ప 2' తర్వాత సుకుమార్ ఆ డెసిషన్ తీసుకున్నారని అంటారా? తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్‌లో మన రిపోర్టర్ తేజ ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. తేజ, సో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది సుకుమార్ గారి గురించి. అవును. సో నిజంగానే సుకుమార్ గారు సినిమాలకి ఇంకా గుడ్ బై చెప్పేస్తున్నారని అంటారా? ఏంటి పూర్తి వివరాలు తెలియజేయండి. సో, అంటే అల్లు అర్జున్ గారు ఈ 'సంధ్య థియేటర్' ఇష్యూ వచ్చేసరికి అతను అరెస్ట్ అయిన తర్వాత బయట చాలా పుకార్లొచ్చాయి. అందులో ఇదొకటి అనుకోవచ్చు. ముఖ్యంగా సుకుమార్ గారు సినిమాలకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అల్లు అర్జున్ గారికి క్షమాపణ చెప్తున్నారు. ఇది జరిగిన దాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. నాకు నిద్ర పట్టట్లేదని ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడారు. ఒక వీడియో బయట వైరల్ అవుతుందంటూ కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. బట్ అసలు ఏంటి? అది నిజమేనా? నిజంగానైనా సుకుమార్ గారు సినిమాలు బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారని చెప్పేసి దాన్ని చూసే ప్రయత్నం చేస్తే అందులో కొన్ని విషయాలు బయటపడ్డాయి. దీనికన్నా ముందు ఒక విషయం మాట్లాడుకోవాలి. ఆ రోజు సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూనే ముందుగా ఎవరైతే చనిపోయారో రేవతి ఆ అంశం తీసుకొచ్చి దాని గురించి మాట్లాడి, నాకు నిజంగా తెలీదు. నేను 3 సంవత్సరాల వరకు కూడా సినిమా చేయడానికి ఎంతో కష్టపడ్డా. బట్ ఒక చిన్న ఇది నాకసల నా నా సక్సెస్ నేను నిజంగా హిట్ మూవీ కొట్టాను నేను. బట్ నేను ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేకపోయాను. తీసుకోలేకపోయాను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో, దయచేసి అందరికీ కూడా నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి అదే రోజు వేదిక పైన ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం, ఎవరైతే ఆ కుటుంబం ఉందో భాస్కర్, రేవతి అలాగే శ్రీతేజ్ వాళ్ళ కుటుంబానికి ఆయన క్షమాపణలు చెప్పడం ఇవన్నీ కూడా మనం ఆ రోజు చూసాం. అయితే రోజు రోజుకి ఈ కేసులకు సంబంధించి బయట ఇంకా బాగా ముందుకెళ్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత, ఆయన కోర్టుకెళ్ళిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత, మళ్ళీ ఆయన సెంచలు కూడా జైలుకి తరలించిన తర్వాత, మళ్ళీ బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత కొంచెం తగ్గిందనుకున్నారు. తర్వాత సుకుమార్ గారు కూడా కొంచెం కోలుకుంటున్నారనుకున్నారు. 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆయన హాజరయ్యారు. అందులో యాంకర్ సుమ గారు ఒక క్వెషన్ అడిగితే దాని నుంచి వచ్చిన సమాధానమే ఇది అంటూ కూడా చెప్తున్నారు. అంటే 'దోప్' సాంగ్ బయట ఎంత హైలైట్ అవుతుందో, ఎంత పాపులర్ అవుతుందో తెలుసు. సో 'దోప్' అనే దానికి మీనింగ్ అంటే బెంగాలీయో నాకు క్లారిటీగా తెలీదు. సో దానికి మీనింగ్ మర్చిపోవడం, వదిలేయడం. సో ఇట్లాంటి మీనింగ్స్ వస్తాయి. సో మీకు ఇట్లా వస్తే మీరేం చేస్తారంటే, ఆయన దగ్గర నుంచి ఇటువంటి సమాధానం వచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. సో ఇది కాస్త బయట చాలా వైరల్ అవుతుంది. అంటే ఒక పక్క బన్నీ చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేస్తారా? లేకపోతే ఆ బెయిల్ మీద బయటే ఉంటాడా? అసలు పూర్తిగా దీని నుంచి బయట పడతాడా లేదా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్న టైంలో ఇలా సుకుమార్ గారు సినిమాలు వదిలేస్తారంటూ కూడా బయటికి రావడం నిజంగా చాలా చాలా బాధాకరం. బట్ అంటే ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది దీని గురించి మాట్లాడుకుంటే కొన్ని విషయాలైతే మాత్రం బయటకు వచ్చాయి. ఒకసారి అవి నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. సుకుమార్ గారు తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు. తన కథనాలతో, కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఇతను తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో విలువైన ఆస్తిగా చెప్పుకోవచ్చు. అతని సినిమాలు అంత గొప్పగా ఆడాయి. సుకుమార్ గారి చిత్రాల్లో విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కళాత్మకంగా ఉంటుంది. సుకుమార్ ను తెలుగు ఇండస్ట్రీ ముద్దుగా లెక్కల మాస్టర్ అని కూడా పిలుచుకుంటుంది. ఎందుకంటే గతంలో ఆయన సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఒక లెక్కల మాస్టర్ గా ఒక ఆదిత్య కాలేజ్ లో ఆయన వ్యవహరించారు. అయితే మనందరికీ తెలుసు, 'ఆర్య' సినిమాతో అల్లు అర్జున్ కు లైఫ్ ఇచ్చిన సుకుమార్, అతనికి కూడా అప్పుడే లైఫ్ వచ్చింది డైరెక్టర్ గా. 'రంగస్థలం' సినిమాతో రామ్ చరణ్ లో నటుల్ని బయటకు తీసుకొచ్చారు. అటు 'ఆర్య'తో ఒక సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసి ఆ బన్నీకి లైఫ్ ఇచ్చిన సుకుమార్, అదే లోలో ఉన్న రామ్ చరణ్ కి ఒక అద్భుతమైన కథను తీసుకొచ్చి అతనిలో ఒక నటుడిని గుర్తు చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా 'రంగస్థలం' అని చెప్పుకోవచ్చు. 'పుష్ప' సినిమాతో నేషనల్ లో క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్ 'పుష్ప 2'తో మరొకసారి మ్యాజిక్ చేశారు. అయితే సుకుమార్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నారనే ప్రచారం బయట బాగా జోరుగా కొనసాగుతుంది. 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా
సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన అరెస్ట్ కూడా చేశారు. సంధ్యా థియేటర్ దగ్గర మహిళ మరణించిన ఘటన సుకుమార్ ను కలిచివేసింది. ఈ విషయాన్ని సుకుమార్ పుష్ప 2 సక్సెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సినిమా ఇంత పెద్ద హిట్ అయినా నాకు సంతోషంగా లేదని, సినిమాను రీక్రియేట్ చేయగలను కానీ ఒక జీవితాన్ని నేను తిరిగి ఇవ్వలేనని సుకుమార్ చెప్పుకుంటూ వచ్చారు. సో చాలా మంది కూడా పాపంలో సుక్కు వెయిటింగ్ ఫర్ హర్ కమ్బ్యాక్ విత్ RC-17 అంటే త్వరలో రామ్ చరణ్ గారితో కూడా తన 17 మూవీ ఉండబోతుందంటే కూడా బయట బాగా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. బట్ ఎంతవరకు వాస్తవం అయితే తెలీదు. బట్ కంబ్యాక్ సుక్కు అంటూ కూడా చాలా మంది ఇలాంటి పోస్టులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చూసుకుంటే సుకుమార్ యాంకర్ సుమ గారు ప్రశ్నిస్తూ ఒకటి వదిలేయాలంటే ఏది వదిలేస్తారని అడగగా సినిమాలు చేయడం మానేస్తానని సుకుమార్ చెప్పుకొచ్చాడు. దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాక్ అయ్యి అలా ఏం జరిగిందని సైకిల్ చేశాడు. అయితే తన సినిమా వల్ల ఒక మహిళ మరణించిందన్న మనోవ్యాధికి సుకుమార్ గురవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ సినిమాలు మానేస్తానని చెప్పిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సో అందుకోసమే దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే సుకుమార్ సినిమాలకి పూర్తిగా బాయ్ చెప్పేస్తున్నాడు. ఇక ఆయన వెళ్ళిపోతున్నారు, అమలాపురం వెళ్ళిపోతున్నాడు, సినిమాను వదిలేసి ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు అంటూ కూడా బయట జోరుగా ప్రచారం జరుగుతుంది. సో ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. అక్కడ సాధారణంగా అడిగిన క్వశ్చన్స్ కి అతను ఆన్సర్ చేశాడు. రైట్ మేడం. సో విన్నారు కదా, తేజ చెప్పిన దాన్ని బట్టి అయితే అది ఒక సందర్భంలో ఒక ఈవెంట్లో సుమా గారు ప్రశ్నించడం వల్ల వచ్చిన ఆన్సరే తప్ప సుకుమార్ గారు అంటూ ప్రత్యేకంగా ప్రెస్ని పిలవడం కానీ, ప్రెస్ ముందరికి వచ్చి కానీ, లేకపోతే తన వీడియో రిలీజ్ చేయడం కానీ ఏదీ లేదు. ఒక సందర్భంలో ధూప్ అనే సాంగ్ ఈవెంట్లో ఆ మీనింగ్కి అర్థం ఏంటి అనేది మనకు తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్లో సుమా గారు ప్రశ్నించడం, ఆయన ఆ సందర్భంలో ఆ చిత్రంలో భాగంగా చిత్రం రిలీజ్ చేసిన భాగంగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్, రేవంతి అనే మహిళ చనిపోయింది కాబట్టి ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పడం జరిగిందే తప్ప సీరియస్గా అంటే నిజంగానే ఆయన వదిలేస్తున్నారు ఇండస్ట్రీని అని అయితే ఎక్కడా ప్రూఫ్స్ లేవు. అది జస్ట్ ఒక సందర్భంలో చెప్పింది మాత్రమే. దీనికి అనేక కథనాలు వస్తూ ఉన్నాయి, నిజంగానే ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నారు అని, ఇంకా సినిమాలు చెయ్యరు అని. ఇది మాత్రం అవాస్తవం. Thank you so much.